ఏంటి ఎంత లేటు? రా అర్జెంట్గా సారీ మర్చిపో. ఏంటి బాలి, అప్పుడే పెళ్లి చేస్తావా? నీకు అన్ని విషయాల్లోనూ తొందరే, ఒక్క నా విషయంలో తప్ప. ఏడ్సేవులే, నీకు సెన్సే లేదు. నన్ను టైం సెన్స్ కూడా లేదు. బాయ్ బాయ్ రా. బాయ్ ఇమ్రాన్. బాయ్ బాయ్ రా. హలో శ్వేత, నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మా సిస్టర్ రియా లేచిపోయింది. ఓ అవునా, ఈ విషయం నీ దాకా వచ్చిందా? ఎనీవే, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. సరే, బాయ్. ఎవడ్రా ఇక్కడ బాలి? ఈ రోజు మా చేతుల్లో తుక్కు అయిపోతావురా. రాయ్, నా బ్రెయిన్ లో మీటర్ నార్మల్ గా తిరగని నలుగురున్నారని రెచ్చిపోయి నన్ను రచ్చగొడితే తర్వాత జరిగే రచ్చకి నేను బాధ్యుని కాదు. ఏంట్రా రచ్చగిచ్చాడు? నువ్వేం రామ్ చరణ్ వా? ఏరా, అమ్మాయి అచ్చుకి తెలిసిందా? దొరకలేదన్నా. వాడెవడో వచ్చి మన వాళ్ళని కొట్టేసి అమ్మాయి గారిని తీసుకెళ్లిపోయాడన్నా. కనబడలేదు, దొరకలేదని ఎవడు చెప్పినా ఆడికి ఇదే గతి పడుతుంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఊరు మొత్తం జల్లెడి వేయండిరా. జల్లెళ్ళు, పల్లాలు ఇవన్నీ ఓల్డ్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ రొటీన్. వీళ్ళు అక్కడ ఉండరు, ఎందుకంటే వీళ్ళకి బాలీ ఉన్నాడు. అయ్యగారికే సమాధానం చెప్తారా? ఏసారా? ఆవేశపడి కాళ్ళు చేతులు పెరగొట్టుకోకండి. నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను, గొడవ పడ్డానికి కాదు. ఎంత ధైర్యంరా నీకు? నా అడ్డాకే వచ్చి ఒక పంచి కొట్టి డైలాగ్ చెప్తే భయపడిపోవడానికి నీలా నేనేం బొడ్డోన్ననుకున్నావురా? ఏసేండ్రా నా కొడుకుని.
అన్నా ఎవడన్నా వాడు మన వాళ్ళు చెరుకు పిండినట్టు పిండేస్తున్నాడు. రాయ్, చెరుకు పిండితే రసం వస్తుంది, నీ తొత్తుల్ని పిండితే వచ్చేది నెత్తరు. నాకెవ్వడెదురు తిరిగినా వాడి నెత్తురు కళ్ళ చూడందే నిద్రపోను. అలాంటిది నెత్తురు గురించి నాకే చెప్తావా? వదలండి డాడీ. ఆగరా బసవా, ఎంతవరకు మన వంశంలో ఎవ్వడూ ఆడదాని మీద చెయ్యలేదు, కత్తి దుయ్యలేదు. పైగా ఇది మన ఇంటి పిల్లరా. అయినా నువ్వేమిట్రా లేపికెళ్ళి పెళ్లి చేసుకున్న వాడిని ఎదురుగా పెట్టుకుని ఏసేండ్రా వాణ్ణి. తాతయ్య, నా భర్త ఒంటి మీద ఎవ్వడు చేయి చేసుకున్నా నా ప్రాణం ఇక్కడే పోతుంది. నా చావైనా బ్రతుకైనా నా మెల్లో తాలి కట్టిన వాడితోనే. పెద్దలుగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం, వీలైతే దీవించండి. మమ్మల్ని చంపాలని మీకు అనిపిస్తే మీకు అవకాశం ఇవ్వం, ఎందుకంటే మీ కళ్ళ ముందే మా ప్రాణాలు తీసుకుంటాం కాబట్టి. నీ కాన్సన్ట్రేషన్ నా మీద కాదు, నీ కూతురు జీవితం మీద పెట్టు. అలా కాదని ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూసావుగా, ఈ వాయిలెన్స్ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇదే కానీ రిపీట్ అయితే వాయిలెన్స్ వైడ్ అయిపోద్ది. హే బాలి, జనరల్గా సినిమాల్లోనే చూస్తాం, వింటాం. ఇన్నాళ్ళకి నా రియల్ లైఫ్లో ఒక గట్స్ ఉన్న మగాడిని చూస్తున్నా. ఇప్పటిదాకా మా పెద్దనాన్న ముందు నిలబడి మాట్లాడే దమ్ము ఎవ్వడికి లేదు. బట్ ఫస్ట్ టైం యూ మేడ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మగాడికి ఇంప్రెస్ అయ్యా. టేక్ కేర్ ఆఫ్ రియా. మై నంబర్ 98. ప్రణీత, పెద్దనాన్న మీరేం కంగారు పడకండి. మన రియాని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నాన్న, ఎప్పుడు జరిగింది? ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు? అయినా నాకెందుకింత లేటుగా చెప్పారు? మొదట్లో విషయం చాలా చిన్నదనుకున్నాను, కానీ అది చాలా పెద్దదై కూర్చుంది. ఇన్నాళ్లుగా మనకున్న బలం బలగాన్ని 5 నిమిషాల్లో కూల్చేశాడ్రా. ఎవన్నాన్న వాడు? ఎవడో బాలి అంట, చూడ్డానికి పులి పిల్లలా ఉన్నాడు. వాడు మన వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే పులి పంజా విసిరినట్టుంది. వాడి పులైనా సింహమైనా వాడి దెబ్బ పంజైనా నా చెల్లి లేపుకెళ్ళి పెళ్లి చేసుకునే వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడుంటాడు వాడు? నీ చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నవాడి తలా మొండం వేరు చేసి తీసుకురండిరా. వెళ్ళండి. సార్ వస్తానన్నారు, వెయిట్ చేయి. అన్నా, బాలి అంటే వాడేనన్నా. చూడ్డానికి సినిమా హీరోలో ఉన్నావు, బాలి అంటే నువ్వేనా? ఏం చేస్తుంటావు? పోర్ట్లో కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. నన్ను ఎందుకు పిలిచారు? బసవరాజు మనుషులతో గొడవ పడ్డావంట కదా, వాడిని తక్కువగా అంచనా వేశావు. వాడు చాలా డేంజర్. ఈ సిటీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తారు. నీకేమైనా హెల్ప్ కావలిస్తే నా దగ్గరికి రా. జనరల్గా నేను ఎవడి మీద డిపెండ్ అవ్వను. ఒకవేళ నిజంగా హెల్ప్ కావాల్సి వచ్చినా నీ దగ్గర మాత్రం రాను. నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వస్తా. ఎంత పొగరు వీడికి!